హైదరాబాద్ వాసులకు ఇది గుడ్ న్యూస్. వర్షాకాలంలో వాహనదారులు పడే ఇబ్బందులకు ఇక చెక్ పడనుంది. రోడ్ల మీద వర్షపు నీరు నిలిచే వీలు లేకుండా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వాటర్ పంపులను నిర్మిస్తోంది. నగరంలోనే వాటర్ లాగింగ్ పాయింట్స్లలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. మొదటి దశలో 6 చోట్ల పనులు ప్రారంభించారు. ఈ వాటర్ పంపుల నిర్మాణం పూర్తయితే వరద కష్టాలకు తెరపడినట్లే. అయితే ఈ వాటర్ పంపులను ఎలా నిర్మిస్తారు, ఎలా ఈ విధంగా ఉపయోగపడతాయి వంటి అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. వరద నీటి సమస్యలకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ సరికొత్త ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే మేజర్గా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ సంపులను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం మనం రాజ్భవన్ రోడ్లో నిర్మిస్తున్నటువంటి సంపు దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒకసారి మనం చూడవచ్చు, మామూలుగా వర్షాకాలంలో మనకు వరద నీరు అంతా కూడా రోడ్డు మీదకి చేరిపోయి మొత్తంగా ఇక్కడంతా వాటర్ లాగింగ్ ఏర్పడుతుంది. ఇక అది క్లియర్ అవ్వడానికి కూడా మనకు అధిక సమయం అనేది పడుతుంది. ఈ నేపథ్యంలోనే వరద నీటి అంటే రోడ్డు మీద నిలిచిపోయేటువంటి వరద నీటికి చెక్ పెట్టేందుకు కూడా ఈ విధంగా సంపుల ఏర్పాటుకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రస్తుతం మనం రాజ్భవన్ రోడ్లో ఉన్నటువంటి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎదుట నిర్మిస్తున్నటువంటి సంపు దగ్గర ఉన్నాము. ఇక జీహెచ్ఎంసీ ఇటు ఖైరతాబాద్ సర్కిల్ 17 పరిధిలోని మైత్రివనం హర్ష్మేస్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ప్రస్తుతం మనం ఉన్నది. కేసీపీ మెర్క్యూరీ హోటల్ జంక్షన్, అమీర్పేట్ ఇమేజ్ హాస్పిటల్, బాటా షోరూమ్, ఇక ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ తదితర ప్రాంతాలలో అంటే దాదాపు 6 చోట్ల మనకు 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో కూడినటువంటి ఈ సంపులను అయితే నిర్మించబోతున్నారు. సో ఒక్కో సంపు నిర్మాణానికి దాదాపు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు కూడా ఖర్చయ్యేలాగా అయితే కనిపిస్తోంది. ఇక ఈ సంపు నిర్మాణం కోసం కూడా ఇప్పటికే నిధులు కూడా మంజూరైపోయాయి. దాదాపు 3 నెలల కాల వ్యవధిలో వీటి నిర్మాణం చేపట్టాలనేది కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా కొన్ని రోజుల క్రితమే ఇక్కడ పనులు కూడా ప్రారంభమైపోయాయి. ఇప్పటికే తవ్వకాలు కూడా మొదలు పెట్టేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో కూడినటువంటి సంపులను అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తంగా వరద నీరంతా కూడా మనకి సంపుల్లోకి చేరిన తర్వాత వీటిని పక్కనే మనకి వరద కాల్వలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ నీటినంతా కూడా వన్స్ మనకి నిండిన తర్వాత కాల్వల గుండా కూడా వీటిని బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో సంపుల్లోకి వరద నీటిని మళ్లించిన తర్వాత తిరిగి సంపుల నుంచి నీటి పైపుల ద్వారా వీటిని వరద నీటి కాల్వల్లోకి అయితే మళ్లించబోతున్నారు. ఇక వీటి నిర్మాణం పూర్తయితే మనకు కీలకంగా ఈ ప్రధాన కూడళ్లలో ఎక్కడెక్కడైతే వరద నీటి సమస్య ఉంటుందో దాని పరిష్కారం పూర్తవడమే కాకుండా ఇటు మనకు ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తకుండా ఉంటుంది. మామూలుగా మనం చూసుకోవచ్చు, హైదరాబాద్లో వర్షం కురిసింది అంటే రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలా చోట్ల మనకు మేజర్గా దాదాపు 12-15 చోట్ల కూడా మనకి వాటర్ లాగింగ్ పాయింట్స్ అనేవి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ వరద నీటికి చెక్ పెట్టేందుకు కూడా ఈ రకమైనటువంటి సంపులను ఏర్పాటు చేయాలనేది అయితే ఒకటి లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మనకు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం కూడా మనకి వర్షాలు అనేవి కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడెక్కడైతే మనకు మేజర్గా వాటర్ లాగింగ్స్ జరుగుతున్నాయో అక్కడ ఈ సంపుల నిర్మాణానికి అయితే మనకి శ్రీకారం అయితే చుట్టారు. సో ప్రస్తుతం అయితే ఇక్కడ పనులు అయితే వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక జీహెచ్ఎంసీ ఇటు మనకి వాటర్ వర్క్స్ తోటి కూడా అనుసంధానమైంది. ఎందుకంటే మనకి సంపులు నిర్మాణిస్తున్నటువంటి ఈ సమయంలో మనకి వాటర్ కనెక్టివిటీ పైప్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ కి సంబంధించినటువంటి పైపులు బయటపడడం జరిగింది. దీంతో పాటుగా ఇటు డ్రైనేజీకి సంబంధించినటువంటి పైపులు కూడా ఉన్నాయి. వీటిని డైవర్ట్ చేసి పనులను మరింత వేగవంతం చేయాలని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, అంటే మనకి దీనికోసం సంపు తవ్వుతున్నటువంటి సమయంలో మనకి ఇక్కడ పైపులన్నీ కూడా బయటపడడం జరిగింది. సో ఇక్కడ మనకి వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ఉండి ఈ పైప్ లైన్లను మళ్లించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక జీహెచ్ఎంసీ కూడా సంబంధిత సిబ్బందితో వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంది. పనులు ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. సో ఒకసారి మనం చూసినట్లయితే కూడా ఇక్కడికి జీహెచ్ఎంసీ సిబ్బంది ఇప్పటికే రావడం జరిగింది, పనులను కూడా ప్రారంభించడం జరిగింది. సో ఉదయం నుంచే కూడా మనకు దీనికి సంబంధించినటువంటి పనులు అయితే ప్రారంభమైపోతున్నాయి. ఇక హైదరాబాద్లో వర్షాకాలంలో వరద నీటి సమస్య కొంతవరకైనా తగ్గుతుందని ఈ లెక్కన మనం భావించవచ్చు. సో మొత్తంగా మనం చూసినట్లయితే కూడా ప్రతి మాన్సూన్కి మనకు హైదరాబాద్లో బయటకు రావాలంటే విపరీతంగా భయాందోళనలకు అయితే గురవుతూ ఉంటారు. ఇటు వాహనదారులైనా సరే లేదంటే మామూలుగా బయటకు వచ్చే వాళ్ళైనా సరే వర్షం నీరు ఎక్కడెక్కడ నిలిచి ఉంటుంది, వాటిలో నుంచి అంటే మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి, డ్రైనేజ్ ఎక్కడ ఉంది ఏంటి అనేది అందరూ భయాందోళనలకు అయితే గురవుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం వరద నీటికి చెక్ పెట్టేందుకు అయితే జీహెచ్ఎంసీ సంపుల నిర్మాణం అయితే చేపట్టింది. ఇవి త్వరితగతిన పూర్తయితే మనకు హైదరాబాద్లో మేజర్గా ఈ వరద నీటి సమస్య కొద్ది వరకైనా తీరేటువంటి ఆస్కారం ఉంది. విడుదల శ్రీనివాస్తో